నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం తమ వర్గాల వారిని టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ బీసీ నాయకులు 7వ వార్డు కౌన్సిలర్ బీరువళ్ల బాబు విమర్శించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీ కులాలపై కక్షగట్టి అరెస్టులు చేస్తుందని, బీసీ కులాలంటే చంద్రబాబుకు నచ్చదని ఆయనే స్వయంగా ఒక సమావేశంలో చెప్పారన్నారు. జోగి రమేష్కు కల్తీ మద్యం వ్యవహారంలో ఏమాత్రం సంబంధం లేదని, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం అక్రమ తయారీ గురించి బయటపెట్టిందే జోగి రమేష్ అని ఆయన తెలియజేశారు. జోగి రమేష్ ప్రతిసారి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని, ఆయనపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఇటీవల జరిగిన కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై ప్రజల మనసులను మళ్లించడానికి కూటమి ప్రభుత్వం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం వ్యవహారం మొత్తం టీడీపీ నేతలు చేస్తున్నారని, ఆ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు రాక్షస ఆనందంతో ఈ కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, అది ప్రత్యేకంగా బీసీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి పూనుకున్నారు. ఎందుకంటే కూటమి నాయకులకు బీసీలంటే ఎప్పటి నుంచో ఆయనకి గౌరవం లేదు. ఆ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారు బీసీలంటేనే వాళ్ళు గతంలో ఆయన ఒక వాయిస్ వదిలాడు, ఏమని బీసీలంటే జడ్జిలుగా పనికిరాదు అనేది స్పష్టంగా మీడియా ద్వారా ఆయన తెలియపరిచాడు. అంటే బీసీలంటే ఆయనకి ఎంత అభిమానం ఉందో ఆ రోజే స్పష్టం చేశాడు. అదేవిధంగా ఈ రోజు ప్రతిపక్షం నుండి ప్రశ్నించే నాయకుడు జోగి రమేష్ గారు ఈ రోజు ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన మీద అక్రమ కేసులు బనాయించి మొన్న వీటీపీఎస్ లో బూడిద అక్రమ రవాణా జరుగుతుందని గళవిప్పి ఆయన ధర్నాలు అవన్నీ చేస్తుంటే ఆయన్ని ఆ రోజు అక్రమ అరెస్ట్ చేశారు. అక్రమ కల్తీ మద్యాన్ని ఎక్కడో మూలాలు ఉన్న చిత్తూరు జిల్లాలో జరుగుతుంటే దాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడ తయారు చేస్తూ ఇబ్రాహీంపట్నంలో జరుగుతుందని దాన్ని బయట వెలికి తీసిన నాయకుడు జోగి రమేష్ గారు. దొంగ ఉన్నాడు ఏడో ఇక్కడ అని చెప్పిన నాయకుడు జోగి రమేష్ గారు. అయితే ఆ దొంగన్న నాయకుడు జోగి రమేష్ గారు అని చెబితే మీరే దొంగ అని జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ రోజు నాయకత్వం కూటమి నాయకులు. అంటే ఈ రోజు అక్రమంగా ప్రశ్నించేవాడు గొంతుకు నొక్కుతున్నారు. ఉదయించే సూర్యుడు ఎప్పుడు శివకేశవులకు ప్రీతికరమైన శుభ కార్తీక మాసం శుభ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతుల్వాయి గ్రామంలో పురాతనమైన శైవక్షేత్రం శ్రీ సాంబశివ స్వామి దేవాలయంలో అష్టోత్తర శతనామ భజన కీర్తనాలతో స్వరాభిషేకం దివ్య భగవత్ కార్యక్రమం పోతుల్వాయి ఫ్రెండ్స్ యూత్ దాతలు, భక్తులు, గాయని గాయకులు మరియు గ్రామస్తుల సహకారంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాతలు, గాయని గాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగా భార్య బంధువులు భర్తపై దాడి చేసి దారుణంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించారు. పల్లపు వంశీకుమార్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇతనికి గత 6 సంవత్సరాల క్రితం కీర్తి అనే మహిళతో వివాహమైంది. వారి కాపురం 6 సంవత్సరాలు అన్యోన్యంగానే సాగింది. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. 2 పిల్లలు జన్మించిన తర్వాత వారి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో తన 2 పిల్లల్ని తీసుకుని కీర్తి టంగుటూరులోని పుట్టింటికి వచ్చేసింది. భార్యకు నచ్చజెప్పి తనతో కాపురానికి పంపమని పెద్ద మనుషులతో మాట్లాడే క్రమంలో భార్య తరపు బంధువులు కళ్లలో కారం కొట్టి చంపేశారని వంశీకుమార్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సిఐ తెలిపారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం అండి. టంగుటూరులో నిన్న ఉదయం 11:30 అంటే 2/11/2025 ఉదయం 11 సమయంలో ఇక్కడ ఒల్లెపు శ్రీనివాసులు సుశీల అనేటువంటి భార్యాభర్తలకి 3 పిల్లకాయలు. పెద్ద అబ్బాయి పేరు వంశీకుమార్ అని చెప్పి ఉంటాడు. తనకి ఈ యొక్క తన్నీరు సుబ్రహ్మణ్యం చెందినటువంటి వాళ్ళ పెద్ద అమ్మాయి నుంచి పెళ్లి చేయడం జరిగింది. ఒక 6 years వరకు మ్యారేజ్ అయింది. వాళ్ళిద్దరికి దాంపత్య జీవితంలో 2 పిల్లలు పుట్టడం జరిగింది, ఒక పాప ఒక బాబు. సో వీరంతా కూడా హైదరాబాద్లో కాపురం ఉంటూ అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేసుకుంటుండేవాడు. మొన్న సెలవులకి టంగుటూరు వచ్చారు. ఆ టంగుటూరు వచ్చిన సమయంలో అత్తగారికి వచ్చారు. అక్కడ చిన్న భార్యాభర్త డిస్ప్యూట్ వచ్చి ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి పిల్లలను పెట్టుకుని ఇక్కడే ఉంటుంది. సో ఆ అమ్మాయిని 13 సంవత్సరం మాట్లాడుకొని కాపురానికి మళ్ళీ తీసుకెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో మొన్న అంటే 1 నవంబర్ 1 తారీఖున వాళ్ళ ఎవరైతే చనిపోయాడు వంశీకుమారు, వాళ్ళ తమ్ముడు, అలాగే వాళ్ళ అమ్మ నాన్న నలుగురు కలిసి రావడం జరిగింది. ఇక పరిష్కారం చేసుకుని చెప్పి ఈ యొక్క మన
వల్లెప్పు కోటయ్య అని చెప్పి ఆయన దగ్గర అబ్బూరు కోటయ్య అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకోవడం పంచాయతీ చేసుకొని వచ్చారు. సో నిన్న ఉదయం అతను వాళ్ళ పిల్లకాయలను చూద్దామని చెప్పి వాళ్ళ అత్తగారికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి వాగ్వాదం జరిగింది. దాని మీద అబ్బాయి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి అలాగే పెద్ద మనిషికి చెప్పి నా భార్యను ఎట్లాగైనా కారుని పంపించమని అడగడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళ యొక్క బామ్మర్ది ఎవరైతే చనిపోయాడో వంశీకుమార్ మా సుబ్రహ్మణ్యం కొడుకు ఇద్దరు కూడా బైక్ మీద ఈ రూట్కి వెళ్తూ ఉన్నారు. దాని మీద ఇక్కడ రాగానే వాళ్ళకి మళ్ళీ గొడవ జరిగింది. ఆ గొడవలో వాళ్ళ మామ సుబ్రహ్మణ్యం వాళ్ళ బామ్మర్ది ఇద్దరు కలిసి వంశీకుమార్ని కాలు చేతితో కొట్టి గుండె మీద తనడం వల్ల చనిపోయాడని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కూడా దర్యాప్తు చేస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాలలో వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్లను అధికారులు మూసివేశారు. మోందా తుఫాను ప్రభావంతో బీచ్లలో గుంతలు, సుడిగుండాలు ఏర్పడటంతో ఈ క్రమంలో బీచ్లను అధికారులు తాత్కాలికంగా 2 రోజుల పాటు మూసివేశారు. ఇక బీచ్లకు చేరుకునే రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యాటకులను అప్రమత్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి కార్తీక స్నానాలకు ఎవరూ రావద్దంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి మంతా తుఫాను యొక్క ప్రభావం వలన సముద్రం చాలా ప్రాంతాలలో తీవ్రమైనటువంటి కోత గురికావడం జరిగింది. ఇదంతా కూడా మా సీనియర్ అధికారులు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇలా సీనియర్ అధికారులు నిపుణుల చేత తనిఖీ చేయించి ఈ యొక్క సముద్ర ప్రాంతంలో అక్కడక్కడ తీవ్రమైనటువంటి మంచి మన గుంటలు పడిపోవడం వల్ల ఈ యొక్క సముద్ర స్థానాలకి పనికిరాదనే ఉద్దేశంతో మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా బోట్లు తర్వాత అన్ని రకాలైనటువంటి ఎవరికైతే ఇక్కడికి పుణ్యస్థానాలు చేయడానికి వస్తారో వాళ్ళకందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇదంతా కూడా నిపుణుల చేత దీన్ని వెరిఫై చేయించి ఇది చాలా గుంతలు పడిపోయినాయి కాబట్టి ఎక్కడి నుంచో వస్తారు, సంతోషంగా లోపలికైనా ప్రయత్నం చేస్తారు, మరణాలు జరుగుతున్న ఉద్దేశంతో దీన్ని ఆపిడి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మైపాడులో కూడా సేమ్ ఇలాంటి జరిగింది. కాబట్టి ప్రజలకి ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో 2,75,00,000తో జన్మన్ నిధులతో ఈ భవన నిర్మాణం చేపడుతున్నామని, గిరిజన విద్యార్థులకు ఇంకా ఉన్నతమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలలో అదనపు భవన నిర్మాణాలు చేపడుతుందన్నారు. అనంతరం క్లాస్ రూమ్స్కు వెళ్లి విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. వసతులన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అవ్వాలని విద్యార్థులకు సూచించారు. మీరు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే పర్వాలేదులే మాకేదో ఇది అవుతుంది అని అనుకోకూడదు. ఒక్కొక్క రోజు చాలా క్రిటికల్గా జరుగుతాయి ఎగ్జామ్స్. మోందా తుఫాన్ తీవ్రతతో ప్రకాశం జిల్లాలోని పోలసుబ్బయ్య, వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి వరద నీరు ప్రవేశించింది. నల్లమల అభయారణ్యంతో భారీ వర్షాలు కురవడంతో పలు వాగులు ఉధృత రూపం దాల్చాయి. తీగలేరు వాగు పొంగి ప్రవహించడంతో వాగుకు గండ్లుపడి వరద నీరంతా వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణాల్లోకి ప్రవహించి 2 సొరంగాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. దీంతో సొరంగ నిర్మాణ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు సొరంగాల్లోకి వచ్చే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, సొరంగాల లోపల విధులు నిర్వహించే కార్మికుల్లో కొందరిని కొల్లంవాగు ప్రాంతానికి తరలించి వైద్య బోటుల్లో వారిని శ్రీశైలానికి చేర్చినట్లు అధికారులు తెలిపారు. సొరంగాల్లోకి ప్రవేశించిన నీటిని భారీ మిషన్లతో బయటికి తొలగించే పనులు చేస్తున్నామని, మరో 10 రోజుల్లో నీటిని తొలగిస్తామని వెలుగొండ ప్రాజెక్టు ఏఈ కృష్ణారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేర్చడం సరికాదని, అలా చేస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసినట్లు అవుతుందని నేడు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అఖిల భారత విద్యార్థి సంఘం కడప కన్వీనర్ బండి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ గాయత్రి కాలేజ్ దగ్గర 300 మంది బైపీసీ విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానాన్ని ఏఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని, ఈ విధానాన్ని తీసుకురావడం బంగారు కత్తితో గొంతు కోసుకోవడమేనని ఆయన అన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అక్కడ ఉన్న వనరుల్ని వాడుకొని నాసిరకమైన మెడిసిన్ తయారవుతుందని, దీని ద్వారా ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 17 మెడికల్ కాలేజీలు గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చేస్తే అందులో మొత్తం 7 కాలేజీలు పూర్తయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పూర్తి అయ్యాయన్నారు. మెడికల్ సీటు ఓపెన్ అయ్యి విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం 65% నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలను నడపలేము అనడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సరైంది కాదని వారన్నారు. సుభాష్ గాయత్రి కాలేజ్ దగ్గర మానవహారంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందుగా గత ప్రభుత్వము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా మొత్తం పూర్తయ్యి విద్యార్థులు మెడిసిన్స్ చదువు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వము మేము ప్రభుత్వ విధానంలో నడపలేము, మేము ప్రైవేటీకరణ చేస్తామని చెబుతూ వైద్య విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దూరం చేసేటువంటి వైనం ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం 65% నిధులు విడుదల చేసినా కూడా మేము ప్రభుత్వ పరంగా నడపలేమని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు ఆ విధంగా చెప్తున్నారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పూర్తయిన మెడికల్ విద్యా సంస్థలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీ ప్రభుత్వంలో రాలేదని చెప్పేసి మీరు చేయలేదని బాధపడుతున్నారా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలలో పూర్తి 7 మెడికల్ కాలేజీ ఈరోజు విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గొంతుకలు కూడా ఈరోజు విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉంది. వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలి, లేదా ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్ఏగా హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. డి అనిల్ కుమార్, కడప జిల్లా కన్వీనర్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని కొంతమంది అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణి రాను రాను ఆటవిడుపుగా తయారైంది. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన అధికారులు వారి చరవాణిలో నిమగ్నమై ఉండడం ప్రజావాణికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కావడం లేదని ఒకవైపు విమర్శలు వస్తుండగా, మరోవైపు అధికారులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి ప్రజావాణి కార్యక్రమాన్ని సీరియస్గా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం ఎర్రవల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5న జరగనున్నట్లు దేవాలయ ప్రధాన అర్చకుడు రంగనాథాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం నాడు సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారు మాడా వీధుల గుండా ప్రదర్శన జరుపుతూ గరుడ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా 7 గంటలకు జ్వాలాతోరణం నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం నాడు ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నరసింహాచార్యులు, మధుస్వామి, దేవస్థానం సిబ్బంది రఘునారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వామి ప్రసన్న బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే మదింగార విందే గోవింద దేవాఖిల దేవదేవ శ్రీరంగదేవే నమతాం నమామి. కర్నూలు జిల్లా మధ్యకరమండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం ముందు కార్తీక మాస సందర్భంగా 4/11/2020 మంగళవారం ఉదయం 10 గంటలకు దేవస్థానం నందు 6 నెలల్లో దేవస్థానం హుండీల్లో ప్రోగు చేసిన హుండీల్లో లెక్కింపు కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నటకు గ్రామ ప్రజలు, భక్తాదులు ఎవరైనా దేవస్థాన సాంప్రదాయ దుస్తుల ప్రకారం పాల్గొనవచ్చును. ఆసక్తి గల వారు దేవస్థానం నందు 10 గంటలకు వేయించేసి దేవస్థానం హుండీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా దేవస్థానం నందు ప్రోగు చేసిన బియ్యం బేడల మిశ్రమ బియ్యం కూడా బహిరంగ వేలం ద్వారా దేవస్థానం అధికారుల ద్వారా విక్రయించబడుట ఏర్పాటు రేపటి కార్యక్రమం జరుగును. అదేవిధంగా 5/11/2025 బుధవారం సాయంత్రం 6 గంటలకు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సప్తగిరి బ్యాంక్ మేనేజర్ చర్యలను నిరసిస్తూ రైతులు, ఖాతాదారులు, మహిళలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాకాల మండలంలోని రమణయ్య గారిపల్లి, వల్లివేడు, పాలగుట్టపల్లి పంచాయతీలోని రైతులు, ప్రజలు, మహిళలు ఖాతాదారులుగా ఉన్నారు. అలాగే పులిచెర్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. అయితే కొమ్మిదిరెడ్డిపల్లిలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పనితీరుపై ఖాతాదారులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు, డ్వాక్రా మహిళల ఆర్థిక ఎదుగుదలకు సమృద్ధిగా ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే బ్యాంకు మేనేజర్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. రైతులు పడ్డ రుణాలను రెన్యువల్ చేసుకోవడానికి వెళ్తే అందుకు ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అలాగే డ్వాక్రా మహిళలను కూడా తిప్పి కొడుతున్నారు. దీంతో మానసిక వేదనకు గురవుతున్నామని మహిళలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లిన వయోవృద్ధుల పట్ల మానవత్వంతో వ్యవహరించకుండా వారిని గంటల తరబడి నిలబెట్టి ఇబ్బంది చేస్తున్నారు. వెంటనే తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకుంటామని, లేకపోతే మేనేజర్నైనా బదిలీ చేయాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నరసింహారెడ్డి, గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుని. నేను క్రాప్ లోన్ తీసుకోవాలంటే డబ్బు కడితే అప్పుడు ఈ రోజు కడితే రేపు ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కడితే 15 రోజులు 25 రోజులు చూపిస్తున్నాడు. ఫైలు, ఆ ఫైల్ కావాలా, ఈ ఫైల్ కావాలా, వార్డ్ సెక్రటరీ 5 మంది జామీన్లు కావాలంటున్నాడు. ఒక్కరేస్తా ఉన్నాం, ఎప్పుడు కడితే అప్పుడే ఇచ్చేస్తున్నారు. అటువంటి డబ్బు లేకపోతే కూడా ఇంట్రెస్ట్ కట్టుకొని రిమూవ్ చేస్తున్నారు. ఈ కొత్త మీద తర్వాత అందరినీ గెట్అవుట్ అనేది, బయట పోండి అనేది చాలా అనిశ్చిత వ్యాఖ్యలు అంతా మాట్లాడుతున్నాడు. మేము రైతులుగా మేము సహించుకొని పోతున్నాం. ఇంతవరకు భరించేది లేకుండా మేము ముక్కుమ్మడిగా 4-5 గ్రామాల నుండి వచ్చిన రైతులందరూ కలిసి ధర్నా చేయాలనుకుని మేము ధర్నా చేస్తున్నాం. నాకు న్యాయం చేస్తారని పై అధికారులు ఆలోచించి మా రైతులకు న్యాయం చేయాలని మనవి చేస్తున్నాం. ఈ కొమ్మిరెడ్డి గారిపల్లి గ్రామీణ బ్యాంక్ శాఖలో ఎప్పుడూ లేని విధంగా డ్వాక్రా మహిళలకైతేనేమి, మరియు క్రాప్ లోన్ రెన్యూల్ చేసే నాయకులకైతేనేమి, క్రాప్ లోన్ రెన్యూల్ చేసే రైతులకి ఎవరికైనా ఈ రోజు క్రాప్ లోన్ కట్టుకుంటే 2 నెలలు ఈ పని బాట లేకుండా వాళ్ళు తిరిగి పండుగలేసి ఎన్నిసార్లు పలుమార్లు బ్యాంకులకి తిప్పించుకునే పని చేస్తాడు ఈ బ్యాంక్ మేనేజర్. ఇప్పుడుండే బ్యాంక్ మేనేజర్ గతంలో ఉన్నటువంటి మేనేజర్లు ఎవరు కూడా ఈ పరిస్థితి ఇంతవరకు ఈ కొమ్మిరెడ్డి గారిపల్లి శాఖలో ఎప్పుడూ చూడలేదు. డ్వాక్రా మహిళలు రోజు ఇండ్ల కాడ పనులేసి కూలీ పడిపోయే వాళ్ళు కూడా కూలీలు కొని నిద్రలేసి బ్యాంక్ కాడ పడిగాపులు కాల్చుకునే పరిస్థితి వచ్చిందంటే దయచేసి ఇది పై అధికారులు కొంచెం ఆలోచించి, ఈ గ్రామీణ బ్యాంక్ ఎంతో చరిత్ర ఉంది. ఈ కొమ్మిరెడ్డి గారిపల్లి గ్రామీణ బ్యాంక్ సుమారు 25 గ్రామాలు ఇక్కడికి వచ్చి లావాదేవీలు విశ్వసించుకోవడం బ్యాంకు. ఇటువంటి దారుణం ఎన్నడూ చూడలేదు. ఇది పై అధికారులు కొంచెం దృష్టి తీసుకొని తీవ్రంగా పరిగణించాల్సిగా కోరుతున్నాం. గత 70 ఏళ్ళుగా ఈ బ్యాంక్కి 70 ఏళ్ళుగా ఉన్న చరిత్ర ఉంది ఈ బ్యాంక్కి. ఈ బ్యాంకులో సుమారు 5,000 మంది కస్టమర్స్ ఉన్నారు. ఈయన వచ్చిన ఒక 3 మంత్స్ నుంచి ఒక 500 మంది స్టేట్ బ్యాంక్ మారడం జరిగింది. ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు గోపీనాయుడు, ఆయనకు కూడా లోన్ లేక ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సిల్ చేసి వస్తారు. అకౌంట్లన్నీ క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది క్రాప్ లోన్లు కావచ్చు, లేడీస్ డ్వాక్రా లోన్స్ కావచ్చు, రైతులకి క్రాప్ లోన్ ఇచ్చేదానికి కూడా 15 నుంచి 20 దినాలు తిప్పించడం జరుగుతా ఉంది. దానికి బంధు రకంలో షూరిటీలు పెట్టకూడదు అంటాడు, వేరే బయట వాళ్ళు పెట్టుకోరమ్మంటారు, అన్నదమ్ములు పెట్టకూడదు, బ్లడ్ రిలేషన్ పెట్టకూడదు అంటారు. ఇంకా అట్టగా మేనేజర్ షూరిటీ భయం ఎందుకు? చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పండి, భయపడాల్సిన అవసరం లేదు.
మన మీద వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ మీద మనం బతకట్లేదు. చెప్పాలి కరెక్ట్ గా. లోన్ల కాడ దాని కాడ 2 నెలలు 3 నెలలు అని చెప్పేసి ఇలా కండిషన్లు పెట్టా రైతులు ఏమవుతారు, మామూలు ప్రజలు ఏమవుతారు అడగండి. భయం ఉంది. చెప్పింది కరెక్ట్. మేనేజర్లుగా వస్తారు, వచ్చినప్పుడు మనుషులు కూడా కనుక్కోవాలా, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని ప్రవర్తించాలా. మాకు ఉద్యోగాలు ఉన్నాయంటే మీ ఉద్యోగాలు ఆడించి వచ్చినాయి, ప్రజల వల్లనే వచ్చి ఉండేది. ఆ ప్రజల్లో మీరు నిలువ ఇవ్వలేదంటే మీకు ఆ ప్రజలు తిరగబడ్డారంటే ఏమవుతుందో ఇలా తెలుస్తుంది. అప్పటికి అది మాట్లాడుతుంది. భయం ఎందుకు? 20,000 కట్టేస్తారంట. మీరు ఎంతమంది బతుకుతా ఉండేది, ప్రజల వల్ల ఎంత బతుకుతా ఉండేది అది చెప్పండి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కళకొడిమ గ్రామంలో ఒక అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకు మద్యానికి బానిస అయ్యాడని కూల్ డ్రింక్లో పురుగుల మందు తాపించి తాగించాడు ఓ తండ్రి. వివరాలకు వెళ్తే అదూరి రాజేష్ కుమారుడు అదూరి నాగరాజు మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో విసుగు చెందిన రాజేష్ తన కుమారుడు నాగరాజుకు కూల్ డ్రింక్లో పురుగుల మందు కల్పించాడు. కూల్ డ్రింక్లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే గత 10 రోజులుగా మృత్యువుతో పోరాడిన నాగరాజు ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు తండ్రి రాజేష్పై తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ అబ్బాయి కోడపారంలో ఉంటాడు. అటు తూర్పు దేశాన్ని ఎక్కడ కోడపారంలో ఉంటుండు. ఆ కోడపారంలో వండుకుంటూ దాన్ని కోడపారం చుట్టూ మందు కొట్టిండట. ఒక చీపు నెక్కర సీసాలో మా ఇంటికాడ కొట్టుకోవాలని తీసుకొని చీపు నెక్కర సీసాలో పోసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఆ మందు అక్కడికే తీసుకుపోయి దాచుకుంటే పిల్లడు దొరకపోను. ఈ బ్యాగులో పెట్టిండు, వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో పెట్టిండు బ్యాగు. ఈడేం చేసిండు, ఈ బ్యాగులో ఇది చీపు నెక్కర సీసాలో మందు ఉందగా, ఇది తాగే మందు. ఈడు కూడా తాగుతాడండి, తాగే మందు తాగుతాడు, బీడీలు తాగుతాడు, అన్ని తాగేస్తాడు పిల్లోడు. దాంట్లో మినాయింపు అయితే లేదు. అవి మా నాన్న తీసుకొచ్చింది, ఇది చీపు నెక్కర చేసా వాడు తాగటానికి తీసుకుని ఆయనకంటే ముందు నేనే తాగాలని చెప్పి తీసుకపోయి దంచప్పులో కలుపుకొని తాగుతుంటే తండ్రి పోయి దాన్ని సీసాన్ని దాన్ని సీసా కింద పడదాట. మళ్ళీ తర్వాత తాగిండు. వీళ్ళిద్దరు కలిసి తాగారట. ఈడు తాగిండని అంటున్నారు, నిజం అవుతుందో నాకైతే తెలియదు. తాగిండట. ఈడు గొంతున వస్తుందని అన్నం తినలేదు. ఈడు కొన్నాళ్ళు ఆగిండు. ఆ వంతుని ఖమ్మం తీసుకుపోయారు. ఖమ్మం తీసుకుపోయిన తర్వాత 7 రోజులు ఉండు. 7 రోజులు ఉన్న తర్వాత 7వ రోజు సాయంత్రానికి హైదరాబాద్ తీసుకుపోయారు. హైదరాబాద్లో మరి వాళ్ళ పెద్దమ్మ ఏం చెప్పిందో ఏం చెప్పలేదు మనకి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.